హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం చెల్ల మిరపకాయలు లేదా ఊర మిరపకాయలు, కొన్ని ప్రాంతాల్లో అలా ఉంటారు, కొన్ని ప్రాంతాల్లో ఊర మిరపకాయలు అంటారు. దీన్ని ఈ కాలంలో కూడా చక్కగా మనం తయారు చేసుకోవచ్చు. ఎందుకంటే ఎండలు అంతలా ఉంటున్నాయన్నమాట. ఇంట్లోనేమో చలేసేస్తుంది, అలా అని బయటకు వెళ్దామంటే కాసేపు ఎండలో ఉండంగానే సుర్రుమంటుందన్నమాట, అంత ఎండ ఉంటుంది. అందుకని చక్కగా ఈ కాలంలో కూడా మనం ఊర మిరపకాయలు పట్టుకోవచ్చు. నేనైతే ట్రై చేశాను, మంచిగానే అయినాయి చక్కగా. మీరు కూడా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పట్టుకుంటారని ఈ వీడియో చేస్తున్నాను. ఎక్కువగా దీన్ని సమ్మర్లో చేసుకుంటూ ఉంటారు, కానీ ఎండలు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు కూడా చక్కగా మనకు వేసవకాలంలో లాగానే మంచిగా ఉరమిరపకాయలు తయారు చేసేసుకోవచ్చు. దీన్ని ఇప్పుడు ఏ విధంగా తయారు చేయాలో చూద్దాం. ముందుగా బజ్జీ మిరపకాయలు అంటారు కదా, కొంచెం లావుగా ఉండే పచ్చిమిరపకాయలు, వాటిని తీసుకుని శుభ్రంగా కడిగేసుకుని ఒక్కసారి పొడిగుడ్డతో తుడిచేసుకుని పక్కకు పెట్టుకోవాలి. పక్కకు పెట్టుకున్న తర్వాత దాన్ని చక్కగా ఒక పిన్నీస్తో కానీ లేకపోతే చాకుతో కానీ ఘాటు పెట్టుకోవాలి. దాన్ని ఏ విధంగా పెట్టుకోవాలో ఇప్పుడు ఈ వీడియోలో మీకు షేర్ చేస్తాను. ఈ విధంగా కడిగేసుకుని చక్కగా ఒకసారి పొడిగుడ్డ మీద ఆరబెట్టేసుకొని ఈ విధంగా చాకుతో ఘాటు అనేది పెట్టుకోవాలి. ఇలాగా 1-2 ఘాట్లు పెట్టుకోవాలి, ఎందుకంటే అందులోకి మజ్జిగ వెళ్ళి ఉప్పు అన్నీ పట్టాలి కాబట్టి ఈ విధంగా ఘాటు అనేది పెట్టుకుంటాము. ఇవి లావుగా ఉంటే మిరపకాయలు కారం ఎక్కువగా లేకుండా ఉంటాయి. సన్న మిరపకాయలు అయితే కారం ఎక్కువ ఉంటాయి కాబట్టి ఈ విధంగా లావుగా ఉండే మిరపకాయలని ఎక్కువగా దీనికి యూజ్ చేస్తారు. దీనికి కర్డ్ కావాలండి, పుల్లని పెరుగు. మనకి 1/2 కేజీ మిరపకాయలు తీసుకుంటే ఒక 1/2 కేజీ పెరుగు అనేది పడుతుంది. దాంట్లోకి కల్లుప్పు వేసుకోవాలి. ఈ విధంగా కొంచెం నేను చూపించాను కదా అంత ఒక వేసుకుని దాన్ని బాగా ఇట్లాగా బీటర్తో బీట్ చేసుకోవాలి. కొంచెం బీట్ చేసుకున్న తర్వాత ఇందులోకి కొంచెం వాటర్ వేసుకోవాలి. ఈ విధంగా బాగా బీట్ చేసి అందులోకి వాటర్ని కూడా వేసేసుకుని బాగా కలిపేసుకుని ఇందులోకి కొంచెం పసుపును కూడా యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా పసుపును కూడా యాడ్ చేసుకుని మనం ముందుగా ఘాటు పెట్టి ఉంచుకున్న మిరపకాయలన్నిటినీ కూడా ఈ మజ్జిగలోకి వేసేసుకోవాలి. ఈ విధంగా వీటిని మనం ఈరోజు వేసామనుకోండి, నెక్స్ట్ డే మార్నింగు వాటిని ఎండలో పెట్టుకోవాలి. మళ్ళీ నైటు మళ్ళీ మజ్జిగలో వేసేసుకుని మళ్ళీ మార్నింగు ఎండలో పెట్టుకోవాలి. అలాగా 3-4 డేస్ మజ్జిగలో నైట్ అంతా ఉంచేసి మార్నింగ్ టైంలో ఈ విధంగా ఎండలో పెట్టుకోవాలన్నమాట. ఈ విధంగా 3 రోజులు అయిపోయిన తర్వాత మనం వీటిని ఇంకా ఎండలో పెట్టేసుకోవాలి. మజ్జిగలో వేయాల్సిన అవసరం ఉండదు. ఈ విధంగా కలర్ మారుతూ ఉంటాయి అన్నమాట. కొద్ది రోజులకి ఇట్లా అవుతాయి, ఎండను బట్టి అండి. ఇలాగా చేంజ్ అవుతాయి, లాస్ట్కి ఈ విధంగా అవ్వాలన్నమాట మిరపకాయ. ఈ విధంగా అయితే మనకి ఎండిపోయినట్టే. వీటిని చక్కగా స్టోర్ చేసుకొని మనం వేయించుకుంటే చాలా బాగుంటాయి. థ్యాంక్ యూ ఫర్